హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్. నేను మీ శ్యామ్ సార్ మాట్లాడుతున్నాను. శ్యామ్ సార్స్ వొకాబులరీలోకి వెళ్ళిపోదాము. అస్సలు లేట్ చేయొద్దు. ఆగస్ట్ 3 హిందూ న్యూస్ పేపర్ చూస్తున్నాము. ఆగస్ట్ 3 హిందూ న్యూస్ పేపర్ చూస్తున్నాము. రన్నింగ్ నోట్స్ రాసుకుంటూ ఈ వీడియో చూడండి. ఈ ఆర్టికల్ మనకి ఆగస్ట్ 3 ఒక పర్సన్ గురించి రాసిన ఆర్టికల్స్లో ప్రొఫైల్స్ అంటాం కదా, ఆ కాలంలో వచ్చిందమ్మా. చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ ఇది. వొకాబులరీ అయితే తక్కువ ఉన్నాయి, కానీ చాలా ఇంపార్టెంట్ వొకాబులరీ అయితే ఉన్నాయి. చెప్పాను కదా, నేను మ్యాక్సిమం మీకు ప్రతిరోజు శ్యామ్ సాస్ వొకాబులరీ వీడియో ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఎప్పుడైనా కొంచెం లేట్ అవ్వచ్చు, కానీ లేట్గా వచ్చినా లేటెస్ట్గా అయితే నేను మీకు వీడియో అందిస్తాను. ఇక మొదలు పెడదాం. ఈ ఆర్టికల్ ఇదిగో జగదీప్ ధంకార్ అనే పర్సన్ గురించి. మరి జగదీప్ ధంకార్ అనే పర్సన్ ఎవరో ఒకసారి కమెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి. అండ్ పెర్సువేషన్స్తో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ వొకాబులరీ పెర్సువేషన్స్. బేసికల్గా పెర్సువేడ్ చేయడం అంటే అవతల వాళ్ళని కన్విన్స్ చేయడం, ఒప్పించడం. బట్ ఈ సెంటెన్స్లో ఏ మ్యాన్ ఆఫ్ పెర్సువేషన్స్ అన్నారు. ఈ జగదీప్ ధంకార్ అనే వ్యక్తి గురించి మాట్లాడుతూ ఏ మ్యాన్ ఆఫ్ మెనీ పెర్సువేషన్స్ అన్నారు. సో ఈ సెంటెన్స్ ప్రకారం పెర్సువేషన్స్ మీనింగ్ కొంచెం మారుతుంది. ఇంగ్లీష్తో ప్రాబ్లం అదే, ఒక వర్డ్కి చాలా మీనింగ్స్ ఉంటాయి, సిచ్యువేషన్ బట్టి మార్చుకోవడమే. సో ఈ సెంటెన్స్ ప్రకారం పెర్సువేషన్స్ అంటే ఏంటో తెలుసా? ఒపీనియన్స్ అని. అంటే జగదీప్ ధంకార్ అనే వ్యక్తికి చాలా తెలివితేటలు ఉన్నాయి, ఆయనకు చాలా ఆలోచనలు ఉన్నాయని చెప్తున్నాడు. సో పెర్సువేషన్స్ అంటే ఐడియాస్, ఒపీనియన్స్ అని రాసుకోండి. ఇక తర్వాత మనం ఆర్టికల్లోకి కానీ వెళ్ళిపోతే ఇక్కడ ఎజ్యూమ్ అన్నారు. నేను ఎందుకు ఈ వర్డ్ ఎజ్యూమ్ హైలైట్ చేశానో చెప్పనా? ఎజ్యూమ్ అనే వర్డ్కి 2 రకాల మీనింగ్స్ వస్తాయి. ఒకటి ఏంటంటే గెస్ చేయడం. ఐ ఎజ్యూమ్ దట్ ఇండియా విల్ విన్ దిస్ మ్యాచ్. నేను అనుకుంటున్నాను అంటాం. ఎజ్యూమ్ చేయడం అంటే ప్రెడిక్ట్ చేయడం, గెస్ చేయడం. ఆ మీనింగ్ వేరు. ఈ సెంటెన్స్లో మీనింగ్ ఏంటో తెలుసా? హీ ఎజ్యూమ్డ్ ద పోస్ట్ అంటే ఆయన పదవి అలంకరించారు అంటాం. సో ఈ సెంటెన్స్ ప్రకారం ఎజ్యూమ్ అంటే గెస్ చేయడం కాదు. ఈ సెంటెన్స్ ప్రకారం ఎజ్యూమ్ చేయడం అంటే పోస్ట్ని యాక్సెప్ట్ చేయడం. సో ఈ పదవి అధిరోహించారు అలా అంటాం కదా తెలుగులో, అలా అనమాట. సో ఎజ్యూమ్ ద పోస్ట్ అంటే టేక్ ద పోస్ట్, యాక్సెప్ట్ ద పోస్ట్ అని రాసుకోండి. ఆ తర్వాత రిలే అన్నారు. చాలా ఇంపార్టెంట్ వర్డ్ ఇది. ఎందుకో చెప్పనా? మనకి జనరల్గా రిలై తెలుసు, RELY. రిలై అంటే డిపెండ్ అవ్వడం లేదా ఆధారపడడం. మరి రిలే అంటే ఒక విషయాన్ని అవతల వాళ్ళకి చెప్పడం. సో పాస్ ఆన్ లేదంటే కన్వే ద ఇన్ఫర్మేషన్. సో రిలే అంటే ఏంటంటే అదిగో రిలే ద స్టోరీ అన్నారు. అంటే ఒక స్టోరీని, ఒక విషయాన్ని అవతల వాళ్ళకు చెప్పడం అన్నమాట. సో రిలే అంటే రాసుకోండి కన్వే ద ఇన్ఫర్మేషన్ లేదంటే పాస్ ఆన్ ద ఇన్ఫర్మేషన్. రిలే అంటే పాస్ ఆన్. ఏమీ లేదురా, నా మాట నమ్మండి. మీరు రోజుకో 10 నిమిషాలు మీరు ఈ వీడియో చూస్తూ గబగబా రన్నింగ్ నోట్స్ రాసుకుంటే ఎలా కాదనుకున్నా ఒక వీడియోలో నేను మీకు అరౌండ్ ఒక 15 వర్డ్స్ అయితే కనీసం వస్తున్నాయి కదా. కొన్నిసార్లు 15 కంటే ఎక్కువ రావచ్చు, కొన్నిసార్లు తక్కువ రావచ్చు. రోజుకొక 15 వర్డ్స్ అంటే నెల అయ్యేటప్పటికి మనకి తెలియకుండానే చాలా వర్డ్స్ అవుతాయి. వొకాబులరీ ఒకేసారి నేర్చుకోలేము, కానీ కొంచెం కొంచెంగా నేర్చుకోవడమే. ఓకే, సో రిలే అంటే ఏంటంటే ఇన్ఫర్మేషన్ని పాస్ చేయడం అన్నమాట. ఓకేనా? ఆ తర్వాత ఇలా చూసుకుంటూ వస్తే ఇంటిమేట్లీ అన్నారు. మీకు ఇది కొత్త వర్డ్ ఏం కాదు, అందరికీ తెలిసిన వర్డే. ఇంటిమేట్ రిలేషన్ అంటాం కదా, అంటే క్లోజ్నెస్ అనమాట. సో ఇంటిమేట్లీ అంటే చాలా దగ్గర బంధం, దగ్గర బంధుత్వం అంటామే. సో ఇంటిమేట్లీ అంటే క్లోజ్లీ అని రాయండి. ఇంటిమేట్లీ అంటే క్లోజ్లీ అని రాయండి. ఆ తర్వాత ఓ మంచి వర్డ్ వచ్చింది రోయ్, అన్ఇంపీచబుల్. మీకు అన్ఇంపీచబుల్ అర్థం అవ్వాలంటే ఇంపీచ్ అంటే ఏంటో అర్థం అవ్వాలి. కాసేపు ఈ అన్ని తీసేయండి, ఇంకెవరు మిగిలేరు? ఇంపీచ్ ఉంది కదా. ఒక వ్యక్తిని మనం ఇంపీచ్ చేయడం అంటే అరెస్ట్ చేయడం. మీకు అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ విషయంలో ఈ ఇంపీచ్ అన్న వర్డ్ కామన్గా వాడుతూ ఉంటారు. ఓకే, సో ఇంపీచ్ అంటే పనిష్ లేదంటే ఛార్జ్. అన్ఇంపీచబుల్ అంటే అరెస్ట్ చేయలేని, అంటే ఛార్జ్ చేయలేని, అంటే ఈ పర్సన్ని ఎవరేం చేయలేరు అనమాట, టచ్ చేయలేరు, అంత పవర్ఫుల్ అని అర్థం. సో అన్ఇంపీచబుల్ అంటే కాంట్ బి ఛార్జ్డ్, కాంట్ బి అరెస్టెడ్, లేదంటే పవర్ఫుల్ అని రాసేసుకోండి. ఏముంది అందులో? అన్ఇంపీచబుల్ అంటే పవర్ఫుల్ అని రాసుకోండి. క్రెడిబిలిటీ. ఒక వ్యక్తి యొక్క క్రెడిబిలిటీ అంటే ఏంటో చెప్పండి. మనం ఎప్పుడూ లైఫ్లో మన క్రెడిబిలిటీని కాపాడుకోవాలి. మనం ఎక్కువ అబద్ధాలు ఆడేమనుకోండి, క్రెడిబిలిటీ పోతుంది. సో నిజాయితీ అనమాట. సో క్రెడిబిలిటీ అంటే క్యారెక్టర్, నిజాయితీ అని రాసుకోండి. ఓకేనా? ఇంటిగ్రిటీ అని రాసుకోవచ్చు.
అంటే అంటే నమ్మకం, క్రెడిబిలిటీ అంటే బేసికల్గా నమ్మకం, ఓకేనా. ట్రస్ట్ అని కూడా రాసుకోవచ్చు. బ్యూటిఫుల్ వర్డ్ వచ్చింది చూడండి, పెర్సు. నాకు టీచింగ్ ప్రొఫెషన్ అంటే చాలా ఇష్టం. అప్పుడు నేను ఏమంటాను, ఐ వాంట్ టు పెర్సూ మై ప్రొఫెషన్, ఐ వాంట్ టు పెర్సూ మై డ్రీమ్ జాబ్. సో పెర్సూ అంటే సింపుల్గా చెప్పాలంటే స్టడీ అన్న మీనింగ్ వస్తుంది, ఫాలో అవ్వడం అన్న మీనింగ్ కూడా వస్తుంది. పెర్సూ అంటే స్టడీ అన్న మీనింగ్ వస్తుంది, ఫాలో అవ్వడం అన్న మీనింగ్ కూడా వస్తుంది. ప్రిపోజిషన్స్ క్లాస్లో నేను ఈ కేసు లేకుండా ప్రిపోజిషన్స్ క్లాస్ ఎప్పుడు చెప్పను. ఎక్యూజ్డ్ ఆఫ్, ఎక్యూజ్ చేయడం అంటే ఎవరినైనా మనం విమర్శించడం, బ్లేమ్ చేయడం, నిందించడం, ఓకేనా. సో ఎక్యూజ్ అంటే బ్లేమ్ అని రాయండి, విమర్శించడం, నిందించడం అన్నమాట, నిందించడం అన్నమాట. అలా చూసుకుంటూ వస్తే ఒక మంచి వర్డ్ వచ్చేసిందిరా, పైర్. తెలుగులో చెప్తాను, పైర్ అంటే ఏంటంటే చితి. ఎవరైనా చనిపోయినప్పుడు చితి మంట అంటాం. మీకు సతీ సహగమన్ ఐడియా ఉంది కదా, అందులో ఎవరైనా హస్బెండ్ చనిపోతే ఆ చితిలో వైఫ్ని కూడా బలవంతంగా తోసేవారట. సో పైర్ అంటే ఏంటంటే చితి మంట. మరి మీరు అది ఎలా రాసుకుంటారో ఒకసారి మీరే మరి దాన్ని బట్టి రాసుకోండి. సో పైర్ అంటే చితి మంట అని నేను చెప్పాను కదా. మీకు ఇంకా కొంచెం క్లారిటీగా ఉండడానికి నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఒకసారి ఈ పైరుకు సంబంధించిన ఒక ఇమేజ్ని మీకు చూపించేస్తాను. అలా ఇమేజ్ చూపించడం వల్ల మీకు ఇంకా కొంచెం క్లారిటీగా వస్తుందన్నమాట. ఎప్పుడు కూడా ఏంటంటే మనం ఏదైనా డౌట్ ఉన్నప్పుడు ఇమేజెస్ చూసామనుకోండి, మీకు క్లారిటీ అనేది బాగా వస్తుంది, ఓకేనా. సో పైర్ అంటే ఇదిగో ఇదిగో పైర్ అన్నాడు చూసారా, ఇదిగో పైర్. సో ఎవరైనా చనిపోయినప్పుడు వాళ్ళ చితి మంటని మనం ఏమని చెప్తామంటే పైర్ అంటాం, ఓకేనా. పైర్ అంటే ఏంటి, చితిమంట అంటాం, ఓకేనా. దీన్ని మనం ఏమంటామమ్మా, పైర్ అంటాం, ఓకేనా. దిస్ ఈజ్ వాట్ వి కాల్ పైర్, చితిమంట. సో అది మీరు దాని డెఫినేషన్ మీరు ఎలా రాసుకుంటారు అనేది పూర్తిగా మీ ఇష్టం అనమాట, ఓకేనా. పూర్తిగా మీ ఇష్టం. అంటే మనం డెఫినేషన్స్ని బట్టి పట్టడం కాదమ్మా, మనం ఎప్పుడు కూడా ఏం చేయాలంటే మనం వొకాబులరీని మ్యాక్సిమం ఏంటంటే మనం చాలా ఈజీగా షార్ట్కట్లోనే మనం వొకాబులరీని ఇప్పుడు కూడా నేర్చుకునే ప్రయత్నం అయితే చేయాలి. ఓకే, ఇక నెక్స్ట్ వొకాబులరీలోకి వెళ్ళిపోదామా, నెక్స్ట్ వొకాబులరీలోకి వెళ్ళిపోదామా, జాగ్రత్తగా చూడండి. నెక్స్ట్ వొకాబులరీలోకి వెళ్ళిపోదాం. August 3 కదా మనం ఉన్నాము, రైట్. ఇక ఆ తర్వాత సో పైర్ అంటే ఏంటో అర్థమైంది, చితిమంట. ఎక్విటెడ్, ఇది దాదాపు ప్రతిరోజు ఎక్కడో ఒకటి వస్తుంది కదరా. ఎక్విట్ అంటే ఒక తప్పు నుంచి రిమూవ్ అవ్వడం, విడుదల అంటారు. అరుంధతి సినిమా చూసారా, అరుంధతి సినిమాలో పశుపతి గారి సమాధి నుంచి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మ ఉంటుంది పెద్ద కళ్ళు వేసుకుని, ఈ కొడుకు అంటే తెల్లే భయంకరంగా ఉంటుంది ఫ్రాంక్లీ స్పీకింగ్ ఏదేమన్నా. సో ఆ అరుంధతి సినిమాలో పశుపతి గారు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ తల్లి ఏమంటుంది తెలుసా, బిడ్డ విడుదల, బిడ్డ విడుదల అంటుంది. దాన్ని ఏమంటామంటే ఎక్విటల్. అలా గుర్తుపెట్టుకోండి, ఎక్విటల్ అంటే ఏంటంటే విడుదల అని అర్థం. నాకు అరుంధతి సినిమా చూసినప్పుడు పశుపతి గారి కంటే వాళ్ళ అమ్మని చూస్తే భయం వేస్తే చిన్నప్పుడు నాకు. కాన్వోకేషన్, ఇది ఏమైనా పెద్ద వొకాబులరీయారా. మనం బీటెక్ కంప్లీట్ అయిపోయినా లేదంటే ఫారెన్లో ఏదైనా ఎంఎస్ చేసినా కూడా స్టేజ్ మీదకి పిలిచి టోపీ పెట్టి షేక్ హ్యాండ్ ఇస్తారు. దాన్ని ఏమంటామంటే కాన్వొకేషన్ అంటాం. కాన్వొకేషన్ సెరమనీ అంటే చదువు పూర్తయిన సందర్భంగా, అంటే నీకు ఆ సర్టిఫికేట్ వచ్చిందనమాట, అది డిగ్రీ కావచ్చు ఇంకేదైనా కావచ్చు, కాన్వొకేషన్ సెరమనీ అంటాం. అది పెద్ద వొకాబులరీయే కాదు, ఇది మంచి వొకాబులరీ. వొకాబులరీ అంటే ఇలా ఉండాలి. స్టింట్, స్టింట్ అంటే ఏంటో తెలుసా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మినిస్టర్ ఉన్నాడు, వాడు ఒక 4 years ఒక మినిస్టర్గా పనిచేశాడు, తర్వాత రిజైన్ చేశాడు. అంటే వాడు ఎంతకాలం పనిచేశాడు అక్కడ, 4 years. దాన్ని స్టింట్ అంటాం. సో పీరియడ్ ఆఫ్ వర్క్, పలానా వ్యక్తి పలానా పని ఎంతకాలం చేశాడు దాన్ని స్టింట్ అంటాం. సో స్టింట్ అంటే ఏంటంటే పీరియడ్ ఆఫ్ వర్క్, ఏమంటాం, పీరియడ్ ఆఫ్ వర్క్ అంటాము, ఓకేనా. ఆ తర్వాత పోచింగ్. పోచింగ్ అంటే ఏంటో తెలుసా, మనకి కొన్ని యానిమల్స్ ఉంటాయి, ఆ యానిమల్స్ని మనం గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా ఏం చేయకూడదు. అంటే యానిమల్స్ని చంపడం, యానిమల్స్ని తీసుకెళ్ళిపోవడం అలా చేయకూడదు. అలా చేయడాన్ని ఏమంటామంటే పోచింగ్ అంటాం. అంటే ఇల్లీగల్లీ టేకింగ్ కంట్రోల్ ఆఫ్ సమ్ యానిమల్స్. మీకు కొన్ని ఉంటాయి ఇప్పుడు, జింకలు, పులులు, సింహాలు, ఎలిఫెంట్స్, వాటి గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా వాటిని మనం చంపకూడదు, వాటిని మనం కిడ్నాప్ చేయకూడదు, వాటిని చంపేసి వాటి బాడీ పార్ట్స్ని అమ్ముకోకూడదు. అలా అలా చేస్తే ఏమంటాము, పోచింగ్ అంటాం. సో పోచింగ్ అంటే ఇల్లీగల్ కంట్రోల్ ఆఫ్ యానిమల్స్ అన్నమాట, దాన్ని పోచింగ్ అంటాం, ఓకేనా. పోచింగ్ అంటాం. ఎవరైనా
ప్రమాణ స్వీకారం చేశారనుకోండి, స్వార్న్ ఇన్ అంటాం. ఇది ప్రెపోజిషన్స్ క్లాస్లో కూడా వస్తుంది. స్వార్న్ ఇన్ ప్రెపోజిషన్స్లో కూడా వస్తుంది. స్వార్న్ ఇన్ యాజ్ ద గవర్నర్. సో గవర్నర్ ఆఫ్ వెస్ట్ బెంగాల్, వెస్ట్ బెంగాల్ గవర్నర్ పదవి ఈయన తీసుకున్నారు. సో స్వార్న్ ఇన్ అంటే స్టార్ట్ ద పొజిషన్, టేక్ ద పొజిషన్. స్టార్టింగ్లో వచ్చింది ఏంటో చెప్పండి, అది ఎజ్యూమ్డ్ ద పోస్ట్ అన్నాం కదా, ఇది కూడా అంతే. స్వార్న్ ఇన్ కూడా అదే అనమాట, ఎజ్యూమ్డ్ ద పోస్ట్ అంటాం. ఒరే నాన్న, వొకాబులరీ హైలైట్ చేయడం మర్చిపోయి, ఇప్పుడు చేస్తా. మంచి వొకాబులరీ కనిపించింది రా అబ్బాయి. ఇదేంటంటే కాన్ఫ్రాంటేషన్. కాన్ఫ్రాంటేషన్ అంటే వ్యతిరేకత. ఇన్ తెలుగు వీసే వ్యతిరేకత, ఇన్ ఇంగ్లీష్ వీసే అపోజిషన్. ఓకేనా? కాన్ఫ్రాంటేషన్ అంటే అపోజిషన్ అన్నమాట. ఇలా చూసుకుంటూ వెళ్తే అదిగో మంచి వొకాబులరీ అయితే వచ్చింది. యాబ్స్టెయిన్. యాబ్స్టెయిన్ అంటే ఒక పని చేయకుండా ఆపడం, ప్రివెంట్ లేదంటే స్టాప్. కరెక్ట్గా చెప్పని యాబ్స్టెయిన్ అంటే ఏంటో, ఓటు వేయకుండా ఉంటే యాబ్స్టెయిన్. ఇప్పుడు మీకు అర్థమయ్యేలా చెప్తాను. మా క్లాస్లో లేదా మా కాలేజ్లో ఎలక్షన్స్ జరిగాయి. అందరూ ఎవరో ఒకరికి వెళ్ళి ఓటు వేశారు. నేను అసలు ఎవరికి ఓటు వేయలేదు. అలా ఓటే వేయకపోవడాన్ని ఏమంటామంటే యాబ్స్టెయిన్ అంటాం. రాసుకోండి, యాబ్స్టెయిన్ అంటే నాట్ ఓటింగ్, ఎవరికి ఓటు వేయకపోవడం, నాట్ ఓటింగ్ ఫర్ సంబడి. దాన్ని ఏమంటామంటే మనం యాబ్స్టెయిన్ అంటాము. ఓకేనా? నన్ను ఫాలో అవుతున్నారా? సో తర్వాత ఇలా చూసుకుంటూ వెళ్తే ఇన్సిస్ట్ వచ్చింది అబ్బాయి. సో ఇన్సిస్ట్ అంటే ఏంటంటే ఫోర్స్ చేయడం, బలవంతం చేయడం. ఇన్సిస్ట్ అంటే ఏంటంటే ఫోర్స్ చేయడం లేదా బలవంతం చేయడం. ఇన్సిస్ట్ అంటే ఫోర్స్ చేయడం. ప్రెపోజిషన్ ఏంటో నాకు ఎవరైనా కమెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి. ఇన్సిస్ట్ వస్తే ప్రెపోజిషన్ ఏం రావాలి కమెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి. నేను ప్రెపోజిషన్స్ క్లాస్లో చాలాసార్లు చెప్పాను. ఒరే నా బయాస్ అంటే పార్షియాలిటీరా. నాకు ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు, రమేష్, గణేష్. నాకు గణేష్ అంటే ఎక్కువ ఇష్టం రమేష్ కంటే. అప్పుడు నేను ఏం చేస్తాను, గణేష్కి ప్రతి విషయంలో బయాస్డ్గా బిహేవ్ చేస్తూ ఉంటాను. పక్షపాతం అంటాం తెలుగులో, పార్షియాలిటీ అంటాం. ఓకేనా? ఒరే పక్షపాతం కాదు రోయ్, పక్షపాతం. ప్రాబ్లం ఏంటంటే మనకి ఇంగ్లీష్ సరిగ్గా రాదు, తెలుగు అసలు రాదు, అది మన ప్రాబ్లం. సో పక్షపాతం అని రాసుకోండి, పక్షపాతం అని రాసుకోకండి. సో బయాస్ అంటే ఏంటంటే పార్షియాలిటీ అనమాట. ఇంటర్ప్రెట్, ఒక విషయాన్ని అర్థం చేసుకోవడాన్ని ఏమంటామంటే ఇంటర్ప్రెట్ అంటాం. ఇంటర్ప్రెట్ అంటే ద వే యూ అండర్స్టాండ్. ఇంటర్ప్రెట్ ద లాస్ అంటే చట్టాలని అర్థం చేసుకోవడం, అర్థం చేసుకునే విధానం. సో ఇంటర్ప్రిటేషన్ అంటాం, తెలుసు కదా. ఇంటర్ప్రిటేషన్ అంటే ద వే యూ అండర్స్టాండ్ ద లాస్, చట్టాలని అర్థం చేసుకునే విధానాన్ని ఏమంటాం, ఇంటర్ప్రిటేషన్ అంటాం. సూపర్ వొకాబులరీ వచ్చేసింది అబ్బాయి. ఏంటంటే గూబర్నాటోరియల్. అయ్యి బాబు ఇదేంటి సార్ ఎలా ఉందంటారా? అలాగే ఉంది, ఏం చేద్దాం. గూబర్నటోరియల్, దాన్ని గూబర్నటోరియల్ అంటారా, గవర్నటోరియల్ అంటారా, జూబర్నటోరియల్ అంటారా, ఎలాగైనా పలకండి, వచ్చి నష్టం లేదు. మీనింగ్ తెలుసుకోండి. గవర్నర్ స్థాయి వాళ్ళని గూబర్నటోరియల్ అంటాం. గవర్నర్ స్థాయిలో ఉన్న వాళ్ళని ఏమంటాం, గూబర్నటోరియల్. అది గూబర్నటోరియల్ కెరియర్ అంటే గవర్నర్ స్థాయి వాళ్ళంటే పెద్ద స్థాయి వాళ్ళని అనమాట. బేడ్, బిఏడి, ఎవరికైనా గుడ్ బై, బాయ్ బై, టాటా, సీయూ చెప్పడాన్ని ఏమంటాం, బేడ్ అంటాం. బేడ్ అంటే టాటా చెప్పడం, టాటా అని రాసుకోండి, ఈజీగా ఉంటుంది. ఓకేనా? అయిపోయింది అబ్బాయి. ఒరే ఒక్క వర్డ్ ఉందిరా, ఇల్లుస్ట్రస్. మరి నేను మీకు హోంవర్క్ ఇవ్వకపోతే ఎలాగా, ఇదే హోంవర్క్. సో హోంవర్క్ నెంబర్ 1, ఇల్లుస్ట్రస్ అనే వర్డ్తో దాని మీనింగ్ ఏంటో మీరే కనుక్కోండి. దాని మీనింగ్ ఏంటో గూగుల్లో కనుక్కోండి, డిక్షనరీలో కనుక్కొని ఇల్లుస్ట్రస్తో ఒక ఎగ్జాంపుల్ రాసేయండి కమెంట్ సెక్షన్లో. ఇది హోంవర్క్ నెంబర్ 1. ఇక హోంవర్క్ నెంబర్ 2 ఏమిద్దాం. హోంవర్క్ నెంబర్ 2 మంచి వర్డ్, ఇంటర్ప్రెట్. సో ఇంటర్ప్రెట్ అనే వొకాబులరీతో ఒక మంచి ఎగ్జాంపుల్ రాసేయండి. ఆ ఎగ్జాంపుల్ని కమెంట్ సెక్షన్లో మెసేజ్ చేసేయండి. అది హోంవర్క్ నెంబర్ 2. ఇక హోంవర్క్ నెంబర్ 3 యాబ్స్టెయిన్ రాద్దాం. ఇదిగో యాబ్స్టెయిన్. యాబ్స్టెయిన్తో ఒక మంచి ఎగ్జాంపుల్ రాసి కమెంట్ సెక్షన్లో మెసేజ్ చేసేయండి. ఈ 3 వొకాబులరీతో ఒక్కొక్క దాంతో ఒక్కొక్క మంచి ఎగ్జాంపుల్ కమెంట్ సెక్షన్లో మెసేజ్ చేసేయండి. అక్కడితో August 3 హిందూ న్యూస్ పేపర్లో ఉన్న కొన్ని వొకాబులరీ, శ్యామ్ సార్స్ వొకాబులరీలో డిస్కస్ చేసుకోవడం అయితే కంప్లీట్ అయింది. ఎప్పుడు చెప్పేది చెప్తారా, ఎన్ని వొకాబులరీ నేర్చుకుంటున్నామని కాదు, గుర్తు పెట్టుకునేలాగా నేర్చుకోవడం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మన కెరియర్లో మనం అనుకున్న మంచి టాప్ పొజిషన్ సాధించాలి, మంచి జాబ్ తెచ్చుకోవాలంటే మిగిలిన సబ్జెక్ట్స్ అంత ఇంపార్టెంట్, ఇంగ్లీష్ కూడా ఇంపార్టెంట్, వొకాబులరీ మరీ ఇంపార్టెంట్. వొకాబులరీ నేర్చుకోవాలంటే ఆషామాషి కాదు, 2-3 రోజుల్లో వొకాబులరీ నేర్చుకోలేము. కనీసం 6 months నుంచి 1 year ముందు వరకు వొకాబులరీ ప్రిపరేషన్ మీరు స్టార్ట్ చేయాలి. సో శ్యామ్ సార్స్ వొకాబులరీ డైలీ సిరీస్ యొక్క ఉద్దేశమే అది.
మీరు వొకాబులరీ నేర్చుకుంటారనేది నా ఉద్దేశం. శ్యామ్ సాస్ వొకాబులరీ ప్రోగ్రామ్ మీద మీ ఒపీనియన్, మీ ఫీడ్బ్యాక్ని కూడా కమెంట్ సెక్షన్లో నాకు షేర్ చేసుకోండి. మీ ఫీడ్బ్యాక్ నాకు చాలా మోటివేషన్ ఇస్తుంది, ఇంకా బెటర్గా ఏమైనా చేయొచ్చు అన్న ఆలోచనలు కూడా నాకు వస్తుంది. ఓకేనా? ఇక్కడితో August 3కి సంబంధించిన శ్యామ్ సాస్ వొకాబులరీ అయితే కంప్లీట్ అయింది. నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. ఆగస్ట్ నెలలో చాలా అంటే చాలా ఎగ్జామ్స్ ఉన్నాయి. SSC CGL ఉంది, AP హైకోర్టు ఎగ్జామ్ ఉంది, బ్యాంక్ PO ఎగ్జామ్స్ చాలా ఉన్నాయి. మళ్ళీ కొత్త నోటిఫికేషన్స్ చాలా వచ్చాయి. ఇంటెలిజెన్స్ బ్యూరో వచ్చింది, UPSCకి సంబంధించి EPFO వచ్చింది, చాలా నోటిఫికేషన్స్ వచ్చాయి. IBPS క్లర్క్ వచ్చింది. కెరియర్ మీద కొంచెం జాగ్రత్తగా ఉండండి. అండ్ 2025లో చాలా ఆపర్చునిటీస్ వస్తున్నాయమ్మా. పడే ప్రతి నోటిఫికేషను మన కోసమే వచ్చింది అనుకుంటూ ఎగ్జామ్స్ రాయండి. ఇంగ్లీష్కు సంబంధించి ఎటువంటి గైడెన్స్ కావాలన్నా కాంటాక్ట్ చేయండి. డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను. ప్లే స్టోర్లోకి వెళ్ళి మన ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. అక్కడ ఇంగ్లీష్కు సంబంధించిన అన్ని వీడియోస్ ఉంటాయి. రికార్డెడ్ వీడియోస్తో పాటు లైవ్ క్లాసెస్ కూడా జరుగుతున్నాయి. హ్యాపీగా మీరు మీకు కావాల్సిన కోర్స్ని పర్చేస్ చేసుకోండి. ఇంగ్లీష్ అనేది బెస్ట్గా నేర్చుకోండి. ఉంటాను, ఇప్పటికే లేట్ అయింది. ఆల్ ద బెస్ట్.